నిసి ఇంటీరియర్స్ నేను ప్రోత్సహిందంటే నాకన్నా మా బాబు ఎక్కువ ఈ అప్రోచ్ అయ్యాడు. మా బాబు ఎక్కువ యూట్యూబ్లో అవి చూస్తుంటాడు. యాక్చువల్ వచ్చి మా బాబు యూఎస్లో ఉంటాడు స్టిల్ 10 years నుంచి. మేము ఇల్లు రీసెంట్గా జనవరిలో కొన్నాము. ఇంటీరియర్ చేయించాలనుకున్నాము. దానికోసం మా బాబు యూట్యూబ్లో అన్నీ చూస్తూ నిసి ఇంటీరియర్ కోసం క్యాచ్ అయ్యాడు. అందులో వే ఆఫ్ టాకింగు, అతని యొక్క పని విధానం, అతను ఇస్తున్న రెస్పాండు, అతను చేస్తున్న మాట తీరు మాకు బాగా నచ్చి మా అబ్బాయి అతనే క్యాచ్ చేశాడు. అంతకుముందు చాలా మంది చూసాము, పెద్ద ఇప్పుడు చూసాము, చాలా పెద్దవి కూడా చూసాము. అయినా అందులో వాళ్ళు మాట్లాడే విధానం మా అబ్బాయికి నచ్చక నిసి ఇంటీరియర్ వాళ్ళ యొక్క మాట తీరు, అతను ప్రతిదానికి ఇచ్చే సమాధానం, అతని తీసుకుంటూ ఓపికతో చేస్తున్న పని, దానికోసం ఇతన్ని అప్రూవ్ చేయము. మేము వర్క్ June 1st స్టార్ట్ చేశాము. 45 daysలో కంప్లీట్ అయిపోయింది. మాకు కావాల్సిన దాన్ని అడిగి మరీ పెట్టించుకున్నాము. ప్లస్ అడిషనల్గా కూడా అతను మేము ఏదైతే చేయాలనుకున్నాడో అతను కూడా కొన్ని చేశాడు. మాకన్నా అతనికి ఇది పెట్టించుకోండి సార్, ఈ విధంగా ఉంటే మీకు బాగుంటుంది అని చెప్పి అతని సజెషన్ ఇవ్వడం వల్ల దాన్ని కూడా మేము నచ్చి దాన్ని కూడా మేము చేసుకున్నాము. మాకు కూడా కావాల్సినవి కూడా అడిగి మద్దతు చేసుకున్నాము. టోటల్లీ మాకు 100 to 100% నీట్గా అనిపించింది. వర్క్ బాగుంది. అన్నిటికన్నా బెటర్ ఏంటంటే అతని మాట విధానం, అవుతున్న రెస్పాండ్ విధానం మంచిగా ఉంది అని నచ్చింది. అందుకేం చేశాము. మెటీరియల్ వైజ్ కూడా మాకు ఇలాంటి కంప్లైంట్ లేదు. కలర్ మా ఛాయిస్తో మేము చేసుకున్న సెలక్షన్ కలర్స్ కొన్ని ఆసార ద్వారా కూడా చెప్పడం వల్ల కొన్ని కలర్స్ అతని ద్వారా కూడా కొన్ని సెలక్షన్ చేసుకున్నాం. ఇక్కడ అది కూడా మేము చెప్పినట్టు కూడా కొన్ని చేశాడు. టోటల్ ఎంటైర్లీ ఓకే. మాకు చాలా సఫిషియెంట్గా అయింది. చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంది అని చెప్పి. అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు మాకు. అతను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్ లాగానే చేశాడు. మాతో కలిసిపోయాడు మంచిగా. అతను మాత్రం ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించలేదు, ఇబ్బంది పెట్టలేదు. అన్నీ మేము చెప్పిన దానికి అనుకూలంగానే దాసు గారు సజెషన్ తీసుకొని మాకు ప్రాపర్గానే చేశాడు. వర్క్ విషయంలో, మెటీరియల్ విషయంలో, క్వాలిటీ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. 100 to 100% మెటీరియల్ కరెక్ట్ ఉంది, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని మేము అనుకొని దిగాము. లేదండి, ఆల్రెడీ 2-3 నేను చూసాము, వాళ్ళతో కొటేషన్ కూడా తీసుకున్నాము. అక్కడికి ఈ నిసి ఇంటీరియర్ వాళ్ళకు దాదాపు మాకు 2 lakhs డిఫరెన్స్ కనిపించింది. దానివల్ల ప్రైస్ మాకు సాటిస్ఫాక్షన్ అని మా బడ్జెట్ లోపల మేము ఎంతైతే చేయించుకోవాలనుకున్నామో అంతే బడ్జెట్లో నిసి ఇంటీరియర్ వాళ్ళు మాకు అందుబాటులో ఉండడం వల్ల ఇతని ద్వారా అప్రోచ్ అయ్యి ఇతనితోనే మేము ఈ ఇంటీరియర్ వర్క్ మొత్తం కంప్లీట్ చేయించుకున్నాం. ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళైతే ఎక్సలెంట్ ఉందని అందరూ అనుకుంటున్నారు. బాగా చేశారు, చాలా మంచిగా ఉంది, నీట్గా ఉంది, మంచి కాంబినేషన్, కలర్ కాంబినేషన్ బాగుంది. తర్వాత మాకు వచ్చిన లైటింగ్ సిస్టమ్ కానీ, తర్వాత టీవీ స్టాండ్ సెట్ కానీ అలాంటివన్నీ A to Z మోస్ట్లీగా మాకు బాగా మా మనసుకు హత్తుకున్న విషయం ఏంటంటే మాకు పూజా మందిరం చాలా దానికి మేము చాలా అదైపోయాం, అట్రాక్ట్ అయిపోయాం. ఎంటైర్లీ వచ్చేవాళ్ళు కూడా దాన్నే బాగా మరీ పర్టికులర్గా చూడడం జరుగుతుంది. ఆ డిజైన్ అనేది మాకు చాలా మంచిగా అనిపించింది. అందుకు దాన్ని చేయడం, అది కూడా మేము అనుకున్నది కాకుండా నిసి ఇంటీరియర్ వాళ్ళే దాన్నే మాకు చూపించి చేశారు, ఇలా చేస్తే బాగుంటుందని. సో వెరీ నైస్, మంచిగా వచ్చింది మాకు. అది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మాకు. పూజా మందిరం అయితే మాకు అన్నిట్లో మేము చేసిన దాంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ బెటర్, బట్ అన్నిటికన్నా ఎక్సలెంట్ మాకు అనిపించింది. అంటే మా మనసుకు బాగా నచ్చింది పూజా మందిరం. లేదండి అలాంటిది ఏం లేదు. ఎలాంటి వాళ్ళది ఇందులో అందరు ఎక్స్పీరియన్స్ పర్సన్సే, అందరు ప్రొఫెషనల్సే. మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. డీప్ క్లీనింగ్ విషయంలో అయితే చాలా ఇంత నీట్గా చేస్తారా అని. వాళ్ళు వర్కర్స్ కూడా ఏజ్డ్ కూడా చాలా చిన్న ఏజ్, బట్ ఓపికతోని రాత్రి 12:30 దాకా చేశారండి. మార్నింగ్ 9కి వచ్చి 9 నుంచి నైట్ 12:30 12:30 వరకు వాళ్ళు వర్క్ చేసి మేము సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతనే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. 100 to 200% చేస్తానండి కంపల్సరీ. దానికి విషయంలో ఎలాంటిది లేదు. బట్ చూసే వాళ్ళకు కూడా ఒక విధంగా సాటిస్ఫాక్షన్ అవుతారు. చేయించుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా కంపల్సరీ అతన్ని అప్రోచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. బట్ బడ్జెట్ విషయంలో అయితే వాళ్ళ రేంజ్ని బట్టి ఉంటుంది.
ఏది ఉన్నది లేటెస్ట్ టెక్నాలజీ, ఏది ఉన్న టెక్నాలజీ రేపు ఉంటలేదు, ఏది ఉన్న డిజైన్ రేపు ఉంటలేదు. బట్ కాలం ఎలా మారితే మనం కూడా అలా మారాల్సి వస్తుంది. ఇదే ఒకే విధంగా చేసుకుంటూ పోతామంటే కూడా అందరికి నచ్చకపోవచ్చు. వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ మీద మనం వర్క్ చేస్తే బెటరు. బస్ అన్నిటికంతకన్నా మించి ఇంకేం లేదండి. అలా ఏం లేదండి. మేము ఆ డిస్కషన్ చేసిన తర్వాత మా అబ్బాయితో నేను చేసిన తర్వాత నిసి ఇంటీరియర్స్ వాళ్ళకు సజెషన్ ఇవ్వడం, వాళ్ళు మేము ఇచ్చిన సజెషన్ ఓకే సార్ ఇది సాటిస్ఫాక్షన్ అనుకున్నప్పుడు వాళ్ళు చేయడం, లేదు సార్ అలా కాదు ఇలా చేద్దామని వాళ్ళు చెప్తే దాని మీద మేము ఫోకస్ చేసి అన్నిటినీ బేరీ చేసుకొని కంపేర్ చేసుకొని మేము ఈ వర్క్ చేయించుకున్నామండి. బిట్వీన్ మాకు వాళ్ళకు ఏ విధమైన భేదాభిప్రాయాలు ఇలాంటివి ఏం లేవు. ఒక ఇంటి మనిషిలాగానే అతను చేశాడు. మాకు ఇచ్చింది కూడా సజెషన్ మా ఇంటి మనిషిలాగానే ఇచ్చాడు. అన్నిటికీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్. దీంట్లో ఎలాంటి సంశయించవలసిన అవసరం లేదు. ఓకే సార్. సో నిసి ఇంటీరియర్స్ నుంచి మీరు సాటిస్ఫైడ్ సార్? 100 to 100% సార్. ఓకే, నో ప్రాబ్లం. అలాంటిది ఎలాంటి లేదు. చాలా చాలా అంటే చాలా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.